తండ్రిని మార్చిన కొడుకు. ఒక ఊరిలో గోపాలం అనేవాడు ఉండేవాడు. అతనికి ఒక ముసలి తండ్రి, 5 ఏళ్ల కొడుకు ఉన్నారు. గోపాలానికి నమ్మకాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా తుమ్ములంటే చాలా నమ్మకం. పని చేసే ముందు ఎవరైనా తుమ్మితే ఆ పని జరగదని అతనికి గట్టి నమ్మకం. అందువల్ల ఏదైనా పని ప్రారంభించాలన్నా, ఏ పని మీదైనా వెళ్లాలన్నా చుట్టుపక్కల ఎవరైనా తుమ్ముతున్నారేమో అని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఎవరైనా తుమ్మితే ఆ పని వెంటనే ఆపేసేవాడు. గోపాలం తండ్రికి కొడుకు చాదస్తం చూసి కోపం వచ్చేది. ఒరే, ముసలివాడినైన నాకే ఇన్ని మూఢనమ్మకాలు లేవు, వయసులో ఉన్న నీకెందుకింత చాదస్తం అని తిట్టేవాడు. కాని గోపాలం ఆయన మాట వినేవాడు కాదు. తుమ్ముల మీద నమ్మకాన్ని వదిలేవాడు కాదు. ఒకరోజు గోపాలం పని మీద బయటికి వెళ్తుంటే అతని కొడుకు తుమ్మాడు. గోపాలం బయట కాలు పెట్టబోయినవాడల్లా పని విరమించుకుని వెంటనే ఇంటి లోపలికి వచ్చేశాడు. అది చూసి అతని కొడుకు, నాన్నా, ఎందుకు వెనక్కి వచ్చేశావు అని అడిగాడు. ఎవరైనా తుమ్మినప్పుడు పని ప్రారంభిస్తే ఆ పని సరిగ్గా జరగదు, అందుకే వెనక్కి వచ్చేశాను అన్నాడు గోపాలం. అయితే గోపాలం కొడుక్కి ఒక పెద్ద సందేహం వచ్చింది. నాన్నా, చుట్టూ ఉన్నవాళ్లు తుమ్మితే మనకి తెలుస్తుంది, పని ఆపుకుంటాం. కానీ ఈ ప్రపంచంలో చాలా మంది మనుషులున్నారు కదా, అందరికీ ఎప్పుడో ఒకప్పుడు తుమ్ములు వస్తాయి కదా, వాటన్నిటి గురించి మనకు ఎలా తెలుస్తుంది అని గోపాలాన్ని అడిగాడు. కొడుకు సందేహం విని గోపాలం నవ్వి, పిచ్చివాడా, ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, అందరి తుమ్ములు పట్టించుకుంటే మన పనులన్నీ ఆగిపోతాయి. మనం ఏ సమయంలో పని మొదలుపెట్టినా ఆ సమయంలో ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు తుమ్ముతూ ఉండే అవకాశం ఉంది. అవన్నీ పట్టించుకుంటే ఎలా? కేవలం మనకు వినిపించిన తుమ్ములు మాత్రమే మనం లెక్కలోకి తీసుకోవాలి అని చెప్పాడు. దానికి గోపాలం కొడుకు, అయితే తాతయ్య చాలా అదృష్టవంతుడన్నమాట అన్నాడు. ఎందుకు అన్నాడు గోపాలం ఆశ్చర్యంగా. తాతయ్య చెవిటివాడు కదా, ప్రపంచంలోనే కాదు చుట్టుపక్కల ఎవరు తుమ్మినా కూడా ఆయనకు వినిపించదు. అందువల్ల ఆయన తన పనులన్నీ హాయిగా చేసుకోగలుగుతాడు. కాని పాపం, నువ్వు అలా కాదుగా, చుట్టుపక్కల ఎవ్వరైనా నీ పనులన్నీ ఆపేయగలరు అని జాలిపడుతూ అన్నాడు. కొడుకు అమాయకంగా చెప్పినా ఆ మాటలు గోపాలానికి గట్టిగా తగిలాయి. అవును, ఎవడో తుమ్మితే మనం పనులు ఆపుకోవడమేమిటి అనిపించింది. అప్పటినుంచి అతడు తన మూఢనమ్మకాలు వదిలిపెట్టాడు.